మా బ్రోని కొంతమంది దొంగన ఎదవలు ఏం చేశారో తెలుసా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లకేమో మంచి పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి చేద్దామంటే ఒక్క రూపాయి కూడా చేతిలో లేదు. పోనీ ఇల్లు అమ్ముదామంటే ఇంట్లో దయ్యాలున్నాయని కొనడానికి ఎవరు భయానికి రావట్లేదు. అవునమ్మా, నేను ఇల్లు గురించి సర్పంచ్ గారికి చెప్పానమ్మా. ఇల్లు కొనడానికి ఎవరైనా చూస్తానన్నాడు. అమ్మా, మాటల్లోనే సర్పంచ్ గారు వచ్చారే. సర్పంచ్ గారు రండి సార్, రండి. దండాలయ్యా. చూడమ్మా, చాలా కష్టపడి మీ ఇంటిని 10 లక్షల అమ్మకానికి కుదిరించాను. 10 లక్షలేనా? అంతకు మించి ఎక్కువ రేటిచ్చి ఎవ్వరూ కొనడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మీ ఇంట్లో దయ్యాలున్నాయని అందరికీ తెలిసిపోయింది. అందుకే ఎంతకో కొంతకి ఈ ఇల్లు అమ్మేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి, సుఖంగా ఉండండి. లేదంటే ఇక్కడున్న దయ్యాలు అర్థమైందా? అయ్యా, మాకున్నది ఒకే ఇల్లయ్యా. దీన్ని అమ్మి మా చెల్లెలు పెళ్లి చేయాలి. నాకేం మిగలకపోయినా పర్లేదు. కూలో నాలో చేసి మా అమ్మని నేను చూసుకుంటా. ఈ ఇల్లు వాల్యూ ప్రస్తుతం 80 లక్షలు నడుస్తుందయ్యా. కనీసం ఒక 40 లక్షలు ఇప్పించండి అయ్యా, మీకు దండం పెడతా. అరే, మీ ఇంట్లో దయ్యాలున్నాయని తెలిసినా కూడా ఎంతో కొంత ఇప్పిస్తుంటే హద్దుకు మించి ఆశలు పెంచుకుంటున్నారు మీరు. ఏదో ఒకటి చేసి కాపాడండి సార్. అన్నయ్య, జీవితాంతం నాకు పెళ్లి కాకపోయినా పర్లేదన్నయ్య, కానీ ఇలాంటి వాళ్ళ కాలు పట్టుకుంటే నేను తట్టుకోలేను. అబ్బో, నీకే కాదురో, నీ చెల్లికి కూడా బాగా ఉందిరా పొగరు. ఈ ఇంటిని ఎవరు కొంటారో నేను చూస్తా. అయ్యా, అలా అనొద్దయ్యా. అచ్చిన పిల్లయ్యా, తెలియకుండా ఏదో మాట్లాడింది, క్షమించండి అయ్యా. మీరే కదయ్యా మాకు పెద్ద దిక్కు. తెలుస్తూనే ఉందిరా. రండ్రా. అమ్మా, నేను బయటికి వెళ్ళేస్తా. నా కళ్ళ ముందే నా బిడ్డల బాధ నేను చూడలేకపోతున్నా. నేను బ్రతికుండి ఏం లాభం? ఎంజాయ్ చేస్తాం బా. పబ్బులు అయిపోయినాయి బా. పాలు పట్టించినీరా. అవునరా మావా, ఏదో కార్పొరేటర్ అయితే అయిపోయావు కరెక్టేగానే, ఆ డివిజన్ కూడా నీకేం తెలుసురా బొక్క. అయినా బీర్ బాటిల్ ఇవ్వలేదని పగబట్టి కార్పొరేటర్ అయిపోయాం, అంతే కదరా. చేస్తున్నాయాల బీర్ బాటిల్ కోసం ఎవడయ్యాడ్రా కార్పొరేటర్? ఇది నా 14 ఏళ్ళ కలరా. ఆ సీట్ కొట్టాలండి. ఇట్స్ పర్ఫెక్ట్లీ ప్లాన్డ్ మామా. పదవి కోసం ప్లానింగ్ ఏంటి బావా, మందు కోసం కాదా? అసలు మనం ఎలక్షన్లకు ఎందుకు దిగినాం? వదిలేండ్రా, చెప్పా. రే, నేను పుట్టుకతోనే అనాథం కాదురా. నాకు 6 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. అమ్మున్నప్పుడు ఆకలి విలువ ఎవడికి తెలియదురా. ఒకడికి ఆకలి విలువ తెలిసిందంటే పక్కన అమ్మ లేదని అర్థంరా. ఏంట్రా? బాగా ఆకలిగా ఉందత్తా. అన్నం లేదేం లేదు, పో. రామ్మోహన్ గారు బాగున్నారా?
బాగున్నానమ్మా. రండి భోంచేసి వెళ్తురు గాని. పర్లేదు, మళ్ళీ వస్తానమ్మా. మీలాంటి వారు రావడం మా ఇంటికి మా అదృష్టం అండి. రండి, పర్వాలేదు. లేదు, చిన్న వర్క్ ఉంది, తర్వాత వస్తానమ్మా. ఉంటాను. సరే. ఏంట్రా? అత్త ప్లీజ్ అత్త, బాగా ఆకలిగా ఉంది అత్త. ఏం లేదని చెప్పాను కదా. అయినా అత్తేంట్రా అత్త? మీ అమ్మ బాబు ఏమైనా ఆస్తులిచ్చి చచ్చారనుకుంటున్నావా? అన్న లేదు ఏం లేదు, పో. మా అమ్మ నాన్నలకి డబ్బున్నా స్టేటస్ ఉన్నా నన్ను అందరూ వేరేలా చూసేవారే కూడా. కానీ నాకు అప్పుడే అర్థమైంది, ఏం చేసైనా సరే ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదన ప్లస్ స్టేటస్ ఈ రెండు రాజకీయంలో ఉంటాయని తెలుసుకొని పర్ఫెక్ట్ ప్లాన్ వేసే కార్పొరేటర్ అయ్యాను. అంటే నువ్వు డబ్బు కోసమే రాజకీయాలకు వచ్చావా? ప్రజాసేవకు కాదా? నీ గొడ్డుకొచ్చి ముంజనాయాలా ఎరుపప్లా కనబడతానా? ఇట్రారా. పైసలు ప్రజలు ట్రైన్ ట్రాక్ లాటోళ్ళరా, మనం ట్రైన్ లాటోళ్ళరా. వీ హ్యావ్ టు మేనేజ్ బోత్ మామా. అలా వాణ్ణి చంపేసి ఆ ఇల్లు మంచి రేటుకి అమ్మి తన చెల్లి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఒకరోజు అయ్యో ఏమైంది పెద్ద ఆయనకు? నన్నెందుకు కాపాడుతున్నారు బాబు? నా మానాన్ని నన్ను సావనివ్వండి. ప్రాబ్లం ఏంటో చెప్తే కదా తీరేది పెద్ద ఆయన. నాకు ఒక్కగానొక్క కొడుకు. కోడలు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళని బతికించుకోవాలంటే డాక్టర్లు 20 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అంత డబ్బు మామూలుగా ఎవరిని అడిగినా ఇవ్వరు కదా బాబు. అందుకే హైదరాబాదులో ఉన్న నా ఒక్క ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెద్దాం అనుకున్నాను. కానీ ఆ ఇంట్లో దెయ్యాలున్నాయని ఎవ్వరూ డబ్బు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు బాబు. దయ్యాలా? నా బిడ్డల చావుని నా కళ్ళారా చూడలేక నేనే ముందుగా వెళ్ళిపోదాం అనుకున్నాను బాబు. పెద్ద ఆయన ఆ డబ్బేదో నేను అరేంజ్ చేస్తా. ఆ దయ్యాల సంగతి ఏంటో కూడా చూస్తా బాబు. మీరు ధైర్యంగా ఉండండి. పెద్ద ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళండి. నువ్వురారా బాబు. జాగ్రత్త. త్వరగా తీసుకెళ్ళండి. చల్లగా చూడాలి బాబు. అలా ఆ దయ్యాలు మీరే అని తెలుసుకొని మీ తాట తీద్దామని వచ్చాం. వాట్ బ్రో? చిల్ బ్రో. నీ గొప్పతనమే కాదు, నీ బాధలు కూడా వీళ్ళకి తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను. అరే మిమ్మల్ని చంపాలంటే ఒక్క క్షణం చాలు, కానీ అలా చంపితే మజా ఏముంటది. అందుకే కొంచెం కొంచెంగా శిక్షలు విధిస్తాం. సార్ మీరు విధించే శిక్షలు ఎలా ఉంటాయి సార్? అపోయ్ సోదాపి మీ ఆఖరి కోరికలేంటో చెప్పండి. సార్ దెయ్యాలని ఒకేలా ఉంటాయా లేకపోతే వెరైటీగా ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా? దయ్యాలు ఎలా ఉంటాయో తెలియకుండానే దయ్యం వేషం వేసావా? నీ అబ్బా రాయ్. కోరికలు కోరుకోనరా అంటే క్వశ్చన్లు వేస్తారా? చంపేస్తా. బ్రో ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ స్టార్ట్ చేద్దాం చెప్పు చెప్పు చెప్పు. ఎంటర్టైన్మెంట్ పనిష్మెంట్ స్టార్ట్ చేద్దాం. సూపర్ బ్రో, అదిరిపోద్ది. సార్ మాకే పాపం తెలియదు సార్. ఈ ముసళ్ళకే మమ్మల్ని పిలిచి ట్రైనింగ్ ఇప్పించి దెయ్యాల నాటకాలు ఆడమని చెప్పాడు సార్. వీరికి 3 ఫ్యామిలీలు ఉన్నాయి సార్. అవునా? అవును సార్. నా టమాకుని కూడా మోసం చేసి ఈ పని నేర్పించి నాతో కూడా మోసాలు చేయించింది ఈ ముసలాడే సార్. సాంబా గారు సాంబా కాదు, దగడ్ సాంబా. దగ్గుడు సాంబా గారు సార్. ఈ ముసలాడు మిమ్మల్ని దగ్గుతున్న సాంబా అంటున్నాడు సార్. రాయ్ అది దగ్గుడు తుమ్ముడు కాదు, దగడ్ సాంబా. ఓకే సార్. ఒరే నన్ను ఎందుకు రాయిలో ఇరికిస్తావు సార్? ఆ దగ్గుడు పలకటం రావటం లేదు. వచ్చి సాంబా గారు అని పిలుస్తాను సార్. సాంబా గారు సార్ చూసారా సార్? ఇప్పుడు మిమ్మల్ని సాంబార్ గాడు అంటున్నాడు సార్. సాంబారో పప్పో పులుసో కాదురా, సాంబా. అది అలా పిలవాలి. మరే ఎందుకురా మాటకి వీడు మాకు సరిగ్గా కమిషన్ కూడా ఇవ్వటం లేదు సార్. అవును సార్, వీడు చాలా డేంజర్ అండి. అవును సాంబా గారు, వీడు చాలా డేంజర్. అంతా వీడు దోచేసి అరవో కోసం మాకు వేస్తూ ఉంటాడు సార్. చూసావా ముసలోని ఎలా ఇరికించాను? భలే ఇరికించా. వీళ్ళందరూ నన్ను విలన్గా చేసేస్తున్నారు. ఏం చెయ్యాలి ఇప్పుడు?
సార్ వీళ్ళందరూ నేరం నా మీద నెట్టేస్తున్నారు. వచ్చిన దాంట్లో అందరూ సమానంగా పంచుకుంటాం. మా అందరికి అసలే అడ్డు ఈ మోహినియే సార్. దీని మీద నాకు కొద్దిగా ప్రేమ ఎక్కువై. నువ్వు అమలుడి కాదురా అంటే దీన్ని కూడా ముళ్ళ పొందిన కొడక నీతో పందులు కూడా సంసారం చెయ్యరా? అలాంటిది నేను సిగ్గులేని బొగ్గు మొహమ్మద్ రాష్ట్రపోడా నిన్ను బుగ్గిచ్చేస్తాడ్రా. దిస్ ఇస్ టూ మచ్ మోహిని. నేను నిన్ను ఏంట్రా